హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటో గార్లిక్ రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ చిన్నులపాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని చిన్నులపాయ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మీడియం సైజ్ టమాటాలను మిక్సీ వేసుకొని ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. ఈ సైజు టమాటాలను మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కి వచ్చినప్పుడు 2 కప్పులు ఉడికించిన రైస్ను వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కు పట్టేలా హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మసాలా అంతా పట్టేలా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా టమాటా గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను వేడివేడిగా అప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది, లేదంటే పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా గార్లిక్ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.